వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుసేన్. వెదర్ అప్డేట్ చూద్దాం. ప్రధానంగా అమరావతి వాతావరణ కేంద్రం ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం తీసుకుంటే నిన్నటి నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం 6 గంటల్లో గంటకు 12 కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ తీవ్ర వాయుగుండంగా బలపడిందని చెప్తూ ఉన్నారు. అదే ప్రాంతంలో ప్రస్తుతం కేంద్రీకృతమై ఉంది. ఇది నాగపట్నానికి దక్షిణ ఆగ్నేయంగా 590 కిలోమీటర్లు, పుదుచ్చేరికి ఆగ్నేయంగా 710 కిలోమీటర్లు, చెన్నైకి దక్షిణ ఆగ్నేయంగా 800 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది అని తెలియజేయడం జరిగింది వాతావరణ శాఖ. దీని ప్రభావంతో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు 1-2 చోట్ల ఈ రోజు రేపు కురిసేటువంటి అవకాశం ఉంది. ఎల్లుండి కూడా ఒక మోస్తరు వర్షాలు ఉండేటువంటి అవకాశం ఉంది అని చెప్పడం జరిగింది. అలాగే మత్స్యకారులకైతే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఎవరు కూడా వేటకు వెళ్ళొద్దని, ఒకవేళ వెళ్ళి ఉంటే వాళ్ళు తిరిగి వచ్చేయమని చెప్తున్నారు. సముద్రంలో ఆటుపోట్లకు గురయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఎవరు కూడా మత్స్యకారులు వేటకు వెళ్ళొద్దని చెప్పేసి వాతావరణ శాఖ అయితే హెచ్చరిస్తోంది. తేలికపాటి నుంచి మోస్తరు లేదా 1-2 చోట్ల వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంది కాబట్టి ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. లోతట్టు ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వారైతే అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు.